ప్రత్యేకించి ఈరోజు దానియేలు గారి గురించి మనం వినబోతున్నాం. నెంబర్ 1, తను తాను అపవిత్రపరచుకోకుండా పరాయి దేశంలో తను తాను జాగ్రత్త చేసుకున్నాడు. చూడండి, రాజుగారు చెప్పాడు నపుంసకుడితో, అనగా నపుంసకుడు అనే అధిపతికి ఈ యవనస్తులను అప్పగించాడు. బాధ్యత అంతా నీదే, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, నేను తినే ఆహారం పెట్టాలి, నేను తాగే పానీయం తాగించాలి అని నపుంసకుడికి, ఆ అధిపతికి వీరిని అప్పగించాడు. ఆ టైంలో మొట్టమొదటిగా ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, పరాయి దేశంలో ఉండి రాజు మాంసాహారం తింటాడు, రాజు వైన్ తీసుకుంటాడు, మత్తు తీసుకుంటాడు, లేదా పలు రకాల సృష్టికర్తకి వ్యతిరేకమైన ఆహార పదార్థాలు తింటాడు. అలాంటి ఆహారం పెట్టమని చెప్పాడు. వెంటనే దానియేలు గారు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం మనం చదువుకుందాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచ కొనకూడదని దానియేలు ఉద్దేశించి, తన్ను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఏం చూసాము ఇక్కడ? రాజు భుజించే భోజనము చేయకుండా, రాజు తాగే పానీయము తాగకుండా తను ఏం చేసుకున్నాడు? అపవిత్ర పరచుకోకుండా జాగ్రత్త పడి బ్రతిమలాడుకున్నాడు. ఆ భోజనాలు పెట్టే అధికారిని, ఆ పానీయము పెట్టే అధికారిని చాలా బ్రతిమలాడుకున్నాడు. అయ్యా, దయచేసి ఆ పానీయం వద్దయ్యా, ఆ భోజనం వద్దయ్యా, రాజు తినే భోజనం మాకు వద్దయ్యా. ఎందుకంటే రాజు తినే భోజనం అపవిత్రమైంది. ఎందుకంటే పలు రకాల భోజనాలు తింటారు, అందులో పరాయి దేశం, పలు రకాల పానీయాలు తాగుతారు. వద్దు, మేము శుద్ధులము, పరిశుద్ధులము, యూదులము, మేము అలాంటి టచ్ చేయమోయా, దయచేసి అని మాట్లాడితే వెంటనే నపుంసకుడు అంటాడు, అధిపతి ఏమంటాడంటే, అయ్యా, మీకు కానీ రాజు తినే భోజనం పానీయం పెట్టకపోతే మీ ముఖాలు వాడిపోతాయి, మీరు బలంగా ఉండరు. రేపటి రోజు రాజు నన్ను చూసి నన్ను హింసిస్తాడు, నన్ను చంపుతాడు అన్న భయం నాకుందంటే, అప్పుడు దానియేలు గారు అంటాడు, దయచేసి ఆకుకూరలు, కాయగూరల భోజనం 10 రోజులు పెట్టి మాకు చూడండి. మిగతా యవనస్తులకి, మిగతా ప్రజలకి రాజు తినే భోజనం, రాజు తాగే పానీయం పెట్టి చూడండి. వారి ముఖాలకి మా ముఖాలకి ఎంత తేజస్సు ఉంటుందో, దయచేసి 10 దినాలు మమ్మల్ని పరీక్షించి చూడని బ్రతిమలు ఆడుకున్నారు, అపవిత్ర పాలు కాకుండా. వెంటనే దయబుట్టి నపుంసకుడికి సరే అలాగే అని చెప్పాడు. 10 దినాల తర్వాత వాళ్ళ ముఖాలు చూసినప్పుడు రాజు తినే భోజనం తినేవారు, రాజు తాగే పానీయం తాగేవారు ముఖాల కంటే వీరి ముఖాలు ఎలా ఉన్నాయి తెలుసా? తేజస్సుగా ఉన్నాయి. హల్లెలూయా! ఏం చేశారు వాళ్ళు? తాను అపవిత్రపరచుకోకుండా, ఈ లోక సంబంధమైన ఆహార పదార్థాలు, పానీయాలు తాగకుండా వారు మొట్టమొదటిగా పవిత్రంగా ఉంచుకున్నారు తన శరీరాన్ని, హల్లెలూయా, తన జీవితాన్ని. అందుకే బానిసత్వంలో నుంచి, దాసత్వంలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ప్రధానమంత్రికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచనాలు మనం చదివినట్లయితే అద్భుతంగా ఉంటాయి. అక్కడ నా సహోదరి సోదరా, ఒకసారి మనం ఆ మాటలు చదువుకుందామా? ఒకసారి 15వ వచనం చదువుకుందామా? 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగా కలగా కనపడగా. హల్లెలూయా! ఎట్లుందండి? ఎప్పుడైతే నిన్ను అపవిత్ర పరచుకోవో, భోజనం విషయంలో కానీ పానీ విషయంలో కానీ నీ ముఖం తేజస్సుగా ఉంటుంది. నెంబర్ 1, ఎందుకు దాసత్వంలో నుంచి ప్రధానమంత్రి అయ్యాడంటే తాను అపవిత్రపరచుకోలేదు. ఏ విషయంలో కూడా మనం అపవిత్రపరచుకోకుండా ఉంటే, నువ్వు పనిచేస్తున్న ఆ ప్రాంతంలో, నీ ఆఫీసులో కానీ, నీ స్కూల్లో కానీ, నీ కాలేజీలో కానీ, నీ ఇంట్లో కానీ, నీ ఏరియాలో కానీ, ఏ విషయంలో కూడా అపవిత్రం చేసుకోకపోతే నీ జీవితాన్ని దేవుడి నిన్ను పైకి తీసుకొస్తాడు, గొప్పవానిగా చేస్తాడు. హల్లెలూయా! అందుకే భక్తుడైన పేతురు ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా ఉంచుకోండి జీవితాన్ని,
దేవుడు చూస్తాడు, పైకి లేపుతాడు అంటాడు. మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి ఆ మాటలు. మొదటి అధ్యాయము 16వ వాక్యం కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. పూర్వం ఆశలున్నాయి, తాగాలని, తినాలని, అపవిత్రమైన ఆహార పానీయాలు లేదా పాపం చేయాలని ఆశలున్నాయి, పూర్వం ఉన్నాయి. వాటిని ఏం చేయాలంటే మనం అనుసరింపక. మిమ్మల్ని పిలిచిన వాడు మన దేవుడు, మనల్ని పిలిచాడు. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు గనుక, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవర్తనేందు పరిశుద్ధులై ఉండండి. నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ చూపులో పరిశుద్ధత ఉండాలి, నీ నడవడిలో పరిశుద్ధత ఉండాలి. టోటల్గా నీ జీవితంలో నువ్వు తినే ఆహారంలో, పానీయములు ఏముండాలి తెలుసా? పరిశుద్ధత ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు ఒక బానిసగా ఉన్నావా? నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావా? నువ్వు ఎన్నిక లేకుండా ఉన్నావా? పరాయి ప్రాంతంలో ఉన్నావా? పొరుగువానిగా ఇతర దేశాల్లో ఉన్నావా? ఇతర గ్రామాల్లో ఉన్నావా? ఈ విధంగా నిన్ను పరిశుద్ధపరుచుకుని ఉంటే నీ స్థాయిని దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. రాయబడింది, సమస్త ప్రవర్తన ఏందో మీరు పరిశుద్ధులై ఉన్నాయి. సమస్త ప్రవర్తన తల నుండి అరికాల వరకు. ఇందాకే చెప్పాను కదా, మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, నడవడిలో, తినేదాంట్లో, తాగేదాంట్లో సమస్తం ఏమై ఉండాలి? పవిత్రత కలిగి ఉంటే దేవుడు నిన్ను ఒక స్థాయికి తీసుకెళ్తాడు. ఇదిగో ప్రధానిగా చేశాడు మన ప్రభువైన దేవాతి దేవుడు. హల్లెలూయా. నెంబర్ 1 మంచి లక్షణం, ప్రధానమంత్రి అవడానికి. నెంబర్ 2 చూద్దాం. నెంబర్ 2 మనం చూసినప్పుడు పొరుగు వాని సొమ్మును ఆశించిన వాడు దానియేలు గారు. హల్లెలూయా. దేవుని పిల్లలంగా మనం పొరుగు వాని సొమ్ము ఆశించకుండా ఉంటే దేవుడు ఒకరోజు మనల్ని గొప్పవాణ్ణి చేస్తాడు. నా ప్రియ సహోదరి, పొరుగు వాని సొమ్మును ఆశించు. ఒకనొక రోజు నెబుకద్నెజర్ రాజు కుమారుడు బెల్షస్సర్ రాజు, ఆయన దేవుని యొక్క మందిరమ పాత్రల్లో విందు చేసుకున్నాడు. 1000 మందితో తన స్నేహితులతో కలిసి విందు చేసుకుంటూ వైన్ తాగుతున్నాడు, మత్తు తాగుతున్నాడు. తాగుతూ అలా సంతోషించకుండా వాళ్ళ నాన్నగారు యెరూషలేముకు వచ్చి, యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి యెరూషలేములో ఉన్న బంగారు పాత్రలను తీసుకెళ్లి బబులోను దేశంలో నగరంలో పెట్టుకోండగా బెల్షస్సర్ రాజుకి తాగుతున్నప్పుడు గుర్తొచ్చింది, ఈ పాత్రలో తాగితే కిక్కేముంది? మా నాన్నగారు యెరూషలేము దేవాలయాన్ని పాడు చేసి ఆ మందిరంలో ఉన్న బంగారు పాత్రలను మా దేశానికి తెచ్చున్నాడు, ఆ పాత్రల్లో పోసుకొని తాగితే ఇంకెట్టుంటది అని దేవుని యొక్క ఉపకరణములు, మందిరముల యొక్క పాత్రలో పోసుకొని తాగాడు. 1000 మందితో విందు చేసుకుంటూ తాగుతున్నాడు. ఒక్కసారిగా ఆయన ఎదుట గోడ మీద అరచేయి వచ్చి రాస్తూ ఉంది. అరచేయి వచ్చి ఏం చేస్తుంది? అరచేయి వచ్చి రాస్తా ఉంది. ఏమని తెలుసా? మేనే టెకెల్ ఓపార్సిస్. ఎప్పుడైతే ఆ బంగారపు రాత రాస్తుందో, ఆ వెలుగుకి సంబంధమైన రాత రాస్తుందో, ఈయన తాగిన మొత్తంతా కూడా దిగిపోయింది. గడ్డ షేక్ అయిపోయాడు. ఏం రాతది? ఆ రాత ఏమిటి తెలుసుకుందాం అని చెప్పి తన దేశంలో ఉన్న జ్ఞానులను, గారడ విద్య గల వారిని, సోది చెప్పేవారిని, ప్రశ్న చెప్పేవారిని అందరినీ పిలిచారు. ఇదిగో ఆ రాత గురించి నాకు చెప్పండి, దాని భావం చెప్పండి అంటూ అందరిని అడిగితే ఎవరు కూడా చెప్పలేకపోయారు. వెంటనే దానియేలు గారు చెప్తాడని ఆయనకి తెలిసిన తర్వాత భక్తుడైన దానియేలు గారిని పిలువనంపాడు బెల్షస్సర్ రాజు. పిలువనంపిన వెంటనే దానియేలు గారు బెల్షస్సర్ రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి నిలబడిన తర్వాత బెల్షస్సర్ రాజు చెప్తున్నాడు ఈ రీతిగా. ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం చదువుకోవడానికి మన ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు. ఇదే దానియేలు గ్రంథం, ఇందాక మీకు చూపించాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వాక్యం. దాన్ని అలాగే గుర్తుపెట్టుకోనండి, ఒక పేజీ మలిచి పెట్టుకోనండి. 5వ అధ్యాయము 17వ వాక్యం చదువుకోండి. చూడండి, బెల్షస్సర్ రాజు ఏమన్నాడు తెలుసా దానియేలు గారితో? అందుకు బెల్షస్సర్ రాజు దానియేలుతో ఇట్లా, నేను చదువునేనా? అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు. చూడండి, రాజు ఈ రాత చదివి చెబితే మీకెంత ధనం కావాలో, ఎంత
వస్త్రం కావాలో, ఎంత బంగారం కావాలో, ఎండి కావాలో, బహుమానం కావాలని చెప్పినప్పుడు వెంటనే దానియేలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? 17 వచ్చి చదువుకున్నా. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను విరాతన చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేది నేను. హల్లెలూయా. దానియేలు గారు పరాయి దేశపు రాజు పరాయి సొమ్ము ఇస్తానంటే, పరాయి రాజు సొమ్ము ఇస్తానంటే, బహుమానం ఇస్తానంటే ఏం చెప్పాడు ఆయనది? నాకు వద్దనే, నా దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నా దేవుని దృష్టికి నేను పవిత్రంగా ఉన్నప్పుడు, నా దేవుని దృష్టికి పొరుగువాని సొమ్ము ఆశించుకున్నప్పుడు తగిన సమయంలో నన్ను హెచ్చిస్తాడనే నమ్మకం ఎవరికి ఉంది? దానియేలు గారికి ఉంది. ఈరోజు నువ్వు హెచ్చించబడాలంటే పొరుగువాని సొమ్ము ఏది మనము ఆశించకూడదు. దయచేసి దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాట వింటూ నువ్వు ఆశిస్తూ బతుకుతున్నావు. ఒకసారి ఆలోచన చేసుకో సహోదరి. పొరుగువాని సొమ్ము ఏది ఆశించకూడదు. ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నిర్గమకాండం 20 అధ్యాయంలో ఏం చెప్పాడు తెలుసా? నీ పొరుగువానిది ఏది ఆశించు. వారి గాడిదైనను చెప్పండి, వారి భార్యనైనను చెప్పండి, వారి ఎద్దునైనను, వారి కలిగిన దాసదాసైనను, వారి కలిగిన ఏది నువ్వు ఆశించు. పొరుగువానిది ఏది ఆశించకుండా ఉంటే తగిన సమయంలో నేను హెచ్చిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అది నిర్గమకాండం 20 అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. మీకు కావాల్సిన నోట్ చేసుకుని చదువుకోండి. నిర్గమకాండం 20 అధ్యాయము 12 వాక్యం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసీనైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనో ఆశింపకూడదని అని చెప్పాను. హల్లెలూయా. మనం ఏది ఆశించకూడదు. ఎందుకనంటే దేవుడి చేత హెచ్చించబడాలంటే, దేవుడి చేత దీవించబడాలంటే ఎవరిది మనము ఆశించకూడదు. దానియేలు గారు ప్రధానమంత్రి అవడానికి, దాసత్వంలోంచి ఒక దాసుడి స్థానంలోంచి ప్రధానమంత్రి అవడానికి కారణం ఏంటి తెలుసా? రెండవదిగా పొరుగువాని సొమ్ము ఆయన ఆశించలేదు. హల్లెలూయా. రెండవదిగా ఆయనలో ఉన్న మంచి లక్షణము ఏంటంటే, నా సహోదరి సుధా, ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏంటండి? దేవుడి మీద ఆధారపడి. ఒక సమస్య వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందంటే ఆయన దిగులు పడుతూ కూర్చోడు. వాళ్ళకి వీళ్ళకి చెప్తూ బాధపడ్డాడు. ఒకటి ఆయన చేసేది దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎలాగంటే ఒకరోజు నిద్రపోతున్నాడు నెబుకద్నెజరు రాజు. ఒక భయంకరమైన కల వచ్చింది. నేను చెప్పాను కదా, ఆ కల వచ్చింది. కల వచ్చిన వెంటనే కలత చెందాడు, కలవరిపోయాడు. ఆ దేశంలో ఉన్న జ్ఞానులను, గారడీవిద్య గల వారిని, సోదిగారులను అందరినీ పిలిచి అంటున్నాడు, నేను కనిన కల నేను మర్చిపోయాను. నేను కనిన కల కూడా మర్చిపోయాడు. నేనేమి కలగన్నానో చెప్పాలా, దాని భావం కూడా చెప్పాలి. లేనట్లయితే మిమ్మల్ని అందరినీ తుత్తినిలుగా చేస్తాను, లేదా మీ ఇళ్ళన్నీ పెంట కుప్పలుగా చేసేస్తాను. ఒకవేళ మీరు కానీ నేను కనిన కలను గురించి నేనేం కన్నానో అది చెప్పాలి, కల భావం చెప్పాలి. అలా చెప్పినట్లయితే బహుమానాలు ఇస్తాను, దానములు ఇస్తా, మిమ్మల్ని గొప్ప చేస్తాను. బబులోను దేశంలో ఉన్న జ్ఞానులకు, కల్దీలకు, ఆ ప్రాంతంలో ఉన్న సోది చెప్పేవారికి, గారడ విద్య గలవారికి భయం వేసిపోయింది. ఇదేంటిది? ఎవరైనా కళ చెప్తే భావం చెప్తాము, ఆయన ఏం కలగన్నాడో దాన్ని చెప్పంటాడు, కన్నా కళ గురించి భావం చెప్పంటాడు. దైవాత్మ నొందిన వారు మాత్రమే చెప్పగలరు అని చెప్పారు వాళ్ళు. ఏమండి, ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, సార్ ఈ కళ వచ్చింది ఏందో చెప్పండి సార్ అంటే దేవుని వాక్యానుసారం చెప్తాను. సార్ నేను కలగన్నాను రాత్రి, దానికి చెప్పండి అంటే చెప్తాం. సార్ నేను కలగన్నాను, కళ మర్చిపోయినా,
నేను కళ గురించి మీరు చెప్పండి, ఆ కళభావం చెప్పండి అంటే ఇక మనం చెప్పగలం. అది చెప్తున్నాడు నెబుకద్నెజర్ రాజు. మీరు కానీ నేను కనిన కలను నేను మర్చిపోయినా దాన్ని చెప్పకపోతే ఏం చేస్తాను? తుత్తినీలుగా చేస్తాను, మీ ఇల్లు పెంట కుప్పలుగా చేసేస్తా. ఒకవేళ నేను కనిన కలను తెలియపరిచి దాని భావము తెలియపరిస్తే దానములు ఇస్తాను, బహుమానాలు ఇస్తాను, మిమ్మల్ని ఘనపరుస్తాను అని అన్నాడు. బబులోను దేశంలో ఉన్న జ్ఞానులు కానీ గారడెద్ది గల వారు కానీ సోది చెప్పేవాళ్ళు కానీ భయపడిపోయారు. ఒకవేళ చెప్పకపోతే చంపేస్తాడు, తుత్తినీలుగా చేస్తాడు. ఆ విషయం రాను రాను దానియేలు గారికి కూడా తెలిసింది. దానియేలు గారు ఏడున్నాడండి? అదే దేశంలో ఉన్నాడు. పరాయి దేశం అని బబులోను దేశంలో ఉన్నాడు. ఆ విషయం ఎప్పుడు తెలిసిందో, ఓ నేను కూడా చనిపోతాను కదా, నా స్నేహితులు కూడా చనిపోతారు కదా, అందరికీ మరణం వస్తుంది కదా, ఒకవేళ చెప్పకపోతే అని చెప్పి ఆ విషయాన్ని తన స్నేహితులకు చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఈ టైంలో మన దేవుడి మీద మన ప్రాణాలు పోకుండా, ఈ దేశంలో ఉన్న జ్ఞానులు ప్రాణాలు పోకుండా, ఈ దేశంలో ఉన్న గాఢ విద్య గల వారి ప్రాణాలు పోకుండా, సోది చెప్పేవారి ప్రాణాలు పోకుండా మనం కాపాడదాం, దేవుడి మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం అని దేవుడి మీద ఆధారపడ్డారు. ఆ మాటలే మనం చదివాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆ మాటలు ఇప్పుడు 2వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి, ఇలా ఉందయ్యా పరిస్థితి, ఎలా ఉంది, మనం కానీ చెప్పకపోతే, లేదా జ్ఞానులు చెప్పకపోతే, గాఢ విద్య గల వారు చెప్పకపోతే, లేదా ఆ దేశంలో ఉన్న తెలివి జ్ఞానము కలిగిన వారు చెప్పకపోతే కళ గురించి, కళ భావం గురించి అందరిని చెప్పేస్తాడు, మనం కూడా జరిగిపోతాం. ఇలా ఉందో సంగతి అని స్నేహితుడికి చెప్పాడు. కంటిన్యూ చేద్దామా? తనను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపుకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడానికి, ఆ కళ గురించి తెలుసుకోవడానికి, కళ భావం తెలుసుకోవడానికి ఎవరి మీద ఆధారపడుతున్నాడు ఆయన? తన స్నేహితులు కూడా ఎవరి మీద ఆధారపడమని చెప్తున్నాడు? దేవుడి మీద. మనందరం కలిసి నలుగురిని దేవుడి మీద ఆధారపడి రాత్రి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడి మీద ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆధారపడేవాడు. నీవెవరి మీద ఆధారపడుతున్నావు చెప్పాలి. నీ స్థాయి మారాలంటే, నీ స్థితి మారాలంటే, మనకున్న కష్టాలలో, ప్రాణాపాయ పరిస్థితుల్లో మన దేవుడి మీద మనం ఆధారపడి ప్రార్థన చేయాలి. మన స్థాయి మారుతుంది. ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ రాత్రి దేవుడు బయలుపరిచేశాడు. అక్కడ నెబుకద్నెజర్ రాజు కనిన కళను గురించి బయలుపరిచాడు, కళ భావం గురించి బయలుపరిచేశాడు. ఇప్పుడు రాజు దగ్గరికి దానియేలు గారు వెళ్తున్నాడు. వెళ్ళి భావం అంతా చెప్పేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఈ అధ్యాయాన్ని పూర్తిగా మీరు చదువుకున్నట్లయితే నా సహోదరి సోదరా, ఈ భావం అంతా మీకు తెలిసిపోద్ది. ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఆ భావం ఏంటో ఇదే 2వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. లేదంటే 30వ వచనం చదవండి. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానము ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తం తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడిను. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్తున్నాడు దాని భావం. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడిను. నువ్వు చూస్తుండగా కలలో బ్రహ్మాండమైన ప్రతిమ కనపడింది. నీకు చాలా పెద్ద ప్రతిమ అంటే బొమ్మ కనపడింది. హల్లెలూయా. కదా కదా నీకు కనపడింది కదా అంటానే రాజులా అవునవును అవును గుర్తుకొస్తుంది, అవునా గుర్తుకొస్తుంది, బ్రహ్మాండమైన ప్రతిమ కనపడింది, నిజమే, ఇందాక మర్చిపోయాను నేను, ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది చెప్తుంటే. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమ ఎదుట నిలిచెను. ఇలా ఉంది. అవును చెప్తున్నావు, కరెక్టే అంటున్నాడు రాజు. తర్వాత ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమును, ఆ బంగారం మైమైనై ఉన్నది. దాని రొమ్మును
భుజములను వెండివయ్యు, దాని ఉదరమును తొడలో ఎత్తడవయ్యు, దాని మోకాళ్ళు ఇనపయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదునై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కల భావం అంతా చెప్పేశాడు. వెరీ గుడ్, కరెక్టే. నేను కన్నీరు కలయిదే ఇలాంటి బొమ్మనే నేను చూసా. హల్లెలూయా. ఎందుకు ఇంత మర్మాన్ని రాజుగారికి తెలియపరిచే స్థితి దానియేలుకి ఇచ్చాడు? దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేశాడు కాబట్టి తన ప్రాణాపాయ పరిస్థితుల్లో దేవుడు బయలుపరిచాడు. నా సహోదరి సుధా, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, అర్థం కాని పరిస్థితులు వచ్చినా, నువ్వు ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తే దాన్ని గూర్చి నీకు తెలియపరుస్తాడు. నీ జీవితంలో సమాధానం ఆయన ఇస్తాడు. అందుకే ఆ స్థాయిని మార్చాడు దేవుడు. హల్లెలూయా. ఇదంతా చెప్పుకుంటూ పోతే ఆ లక్షణాలు 3 వారాలు పడుతుంది. నేను ఓన్లీ ఆ లక్షణాలు మాత్రం చెప్పుకుంటూ వెళ్దాం అనుకున్నా, కానీ లోతైన సత్యం చెప్పకపోతే మీకు అర్థం కాదు. మన యూట్యూబ్ చూసుకుంటే మీరు పూర్తిగా తెలుసుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని చెప్పేశాడు. ఇప్పుడు చూడండి, చేతి సహాయం రాకుండా ఇది కనపడతా ఉంది. బ్రహ్మాండమైన ప్రతిమ ఈ విధంగా కనపడుతుంది. ఇదే రేపు రాబోతున్న అంతం రాబోతుంది. ఏమండి, మేలిమి బంగారం అంటే ఏందో, తల భాగం, ఉదర భాగం, రొమ్ము భాగం, అలాగే మోకాళ్ళ భాగం, పాదాల భాగం ఏంటో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు హోంవర్క్ ఇది. మీరు బాగా చదవండి. తప్పనిసరిగా దేవుడు మీకు అర్థమయ్యే రీతిగా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగిందో అలా కనపడగా, వెరీ గుడ్. మరి చేతి సహాయం లేక 34 వచ్చిన మనం చదువుకుందాం. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి. చూసారా? చేతి సహాయం అంటే చేతి ఎవరు తీసుకోవాలా? చేతి ఎవరు తీసుకోవాలి? ఒక రాయి అలా వచ్చేసింది. నేను మొదట చెప్పేసాను ఈ విషయాలు మీకు. వచ్చేసింది. ఏం జరిగింది? కంటిన్యూ చేద్దాం. వెరీ గుడ్, చదువుదాం. తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగొట్టినట్టు తమకు కనబడిను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. హల్లెలూయా. చెప్పండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రాయి ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రాబోయే దినాలు ఇదే జరగబోతుంది. మేలిమి బంగారం అనగా ఏమండి, మేలిమి బంగారం అనగా రాబోయే దినాల్లో అబద్ధపు క్రీస్తు ఏర్పడబోతున్నాడు. అతనికి అనుసరులు వెండి, అతనికి అనుసరులు ఇత్తడి, అతనికి అనుసరులు ఇనుము, అతనికి అనుసరులు మట్టి, అందరూ ఒకటి కాబోతున్నారు. అందరూ అదే ఇప్పుడు జరగబోతుంది. ఈ రోజుల్లో జరగబోతుంది. ఇది క్రీస్తు పూర్వము ఇంచుమించు 600 సంవత్సరాల ముందే ఏమి జరగబోతుందో, ఎలా జరగబోతుందో ఈ అంతం ప్రభు దానియేలు గారికి బయలుపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేతి సహాయం లేకుండా అంటే తీసివేసిన రాయి మూలకి తలరాయినట్లుగా యేసు ప్రభు అంటే అంటరాని దేవుడు, మనకి సంబంధం లేదు, ఇతరుల దేవుడు, పరాయి దేవుడు, అమెరికా దేవుడు అని తీసేశారే. ఆ తీసివేయబడిన చేతి సహాయం లేని ఆ రాయి అంటే ఎవరు? మన ప్రభువైన యేసు. తెలుసు మీకు? 2 కొరింథీ రాసిన పత్రిక 4వ వాక్యం ఏం తెలుసా? ఆ బండే మన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఆ బండి ఎవరండి? ఏమైపోయింది? చేతి సహాయం లేకుండా రాయి వచ్చేది ఏం చేసిందండి? తల నుండి కింద వరకు దంచి వదిలిపెట్టగా గాలికి మొత్తం ఏమైపోయింది? ఇదంతా బంగారం, వెండి, ఇనుము, ఇత్తడి, మట్టి ఏమైపోయింది? గాలికి ఎగిరిపోయింది. ఆ చిన్న రాయి చూస్తుండగానే భూతలమంతా మహాపర్వతం అయిపోయింది. ఆయన్ని రేపు 7 ఏళ్ల పరిపాలన ప్రార్థన రాజ్యాన్ని పరిపాలన తీసి గాలికి ఎగరగొట్టేస్తారు. అది దాని అర్థం.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనలో ఉన్న మంచి లక్షణం నాలుగోదిగా మనం చూసినట్లయితే, దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు తనకి ఏదైతే బయలుపరుస్తాడో దానిని బట్టి, తనకు బయలుపరిచిన విషయాలను బట్టి, తనకు చేసిన మేలును బట్టి స్తుతి చెల్లించే గుణం ఆయనకు ఉంది. మంచి లక్షణం. స్తుతి చెల్లిస్తాడు ఆయన. ఏం చేస్తాడు? స్తుతి చెల్లించే గుణం ఉంది, థ్యాంక్స్ చెప్పే గుణం ఉంది. ప్రైజ్ లార్డ్. దేవుడికి థ్యాంక్స్ చెప్పే గుణం ఉంది. అంటే ఒక ఆపదలోంచి తప్పించాడు అనుకోండి, ఒక కష్టంలోంచి తప్పించాడు అనుకోండి, దేవుని స్తుతిస్తాడు. చూడండి, ఆ మర్మము బయలుపరచబడిన తర్వాత, ఒకవేళ మర్మం బయలుపరచబడకపోతే చెప్పండి, చెప్పాలి, వీని కూడా చనిపోతాడు, తన స్నేహితులు చనిపోతారు, బబులోను దేశంలో ఉన్న జ్ఞానులు అందరూ చనిపోతారు. ఎప్పుడైతే దేవుడు బయలుపరచడం ఆ కల మర్మము, వెంటనే దేవుని స్తుతిస్తున్నాడు. అంటే తనకున్న క్లిష్ట పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించాడు కల భావం చెప్పి దేవుడు స్తుతిస్తున్నాడు. అందుకే హెచ్చించబడ్డాడు. చూద్దాం మాటలు కూడా, దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చదువుకున్న, 2వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. అంతటి రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిను గనుక దానియేలు పరలోకమందు దేవుణ్ణి స్తుతించెను. ఏ లక్షణం ఉంది ఆయనకి? ఎప్పుడు ఆ మర్మాన్ని బయలుపరిచే ప్రాణాపాయాన్ని తప్పించాడో దానియేలు గారు ఏం చేస్తున్నాడు? నీకున్న కష్టాల నుంచి దేవుడు విడిపించినప్పుడు, ప్రాణాపాయ పరిస్థితులు తప్పించినప్పుడు, మన తండ్రిని మనం ఏం చేయాలి తెలుసా? స్తుతించాలి. దేవుని ఏం చేయాలి? ఘనపరచాలి, మహిమపరచాలి. హల్లెలూయా. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 2:30 ఏముందో తెలుసా? నన్ను మహింపరిచేవారిని నేను మహింపరుస్తాను, నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను. దేవుడి స్తోత్రం. ఘనపరిచేవారిని ఘనపరచు, మహింపరిచేవారిని మహింపరచు. ఘనపరిచాడు, స్తుతించాడు కాబట్టి పరాయి దేశంలో ఒక బానిస ప్రధానిగా ఘనపరచబడ్డాడు దేవుడి చేత. హల్లెలూయా. ఎన్ని లక్షణాలు? 4 మంచి లక్షణాలు. ఇకపోతే 5వదిగా క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. క్రమమైన ప్రార్థన జీవితం. ఏమండి? క్రమంగా ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం వేళ ప్రార్థన చేస్తాడు, సాయంత్రం వేళ ప్రార్థన చేస్తాడు. మనం ఎన్నిసార్లు భోజనం చేస్తాం? చెప్పాలి, ఎన్నిసార్లు భోజనం చేస్తాం? 3 సార్లు భోజనం చేస్తాం. చూడండి, క్రమమైన ప్రార్థన జీవితం చేస్తున్నాడు. ఇదిగో దానియేలు గ్రంథంలోనే 6వ అధ్యాయం లెక్కొద్దాం. 6వ అధ్యాయము చదువుకుందాం. 10వ వాక్యం చదువుకుందాం. 6:10. చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చును. రాయబడిన వాక్యము ఏమని రాయబడింది తెలుసా? దానియేలు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని, అనుదినము మోకాళ్ళలోని ఏం చేస్తున్నాడు అంటే క్రమమైన ప్రార్థనా జీవితం. క్రమమైన అంటే ముమ్మారు చేసుకుంటున్నాడు. శాసనం ఏం రాస్తుంది? ఎవరైనా వారి దేవుడికి మురికినట్లయితే 30 దినాలు సింహాలు బోనులు వెయ్యాలని తెలిసినా కూడా, శాసనం రాసినా కూడా ఎవరికి భయపడకుండా జీవము గల దేవునికి భయపడి, ప్రాణం పెట్టేవాడు ఆయనే, తీసేవాడు ఆయనే, మనుషుడు ఏం చేస్తాడని చెప్పి, సింహాలు బోనించి తప్పించేది ఆయనని చెప్పి బలమైన విశ్వాసంతో ముమ్మారేం చేస్తున్నాడు అంటే క్రమమైన ప్రార్థన జీవితం. ఈ శరీరానికి 3 పూట్ల భోజనం చేస్తున్నాడు. చెప్తున్నాను, వాక్యం చెప్తుంది. యేసయ్య అంటున్నాడు లూకాసు వార్తలో, ఆత్మ జీవింపు చేస్తుందంటే శరీరాన్ని. ఆత్మ ఏం చేస్తుంది? శరీరాన్ని జీవింపు చేస్తుంది. శరీరము ఆత్మను జీవింపు చేస్తుందా? చెప్పండి. చూడండి, ఆత్మ వెళ్ళిపోయింది అనుకో, శరీరానికి విలువ ఉందా? నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఎప్పుడు తీసేసేది, ఎప్పుడు తీసుకోపోయేది అంటారు. ఇప్పుడు ఈ శరీరం కోసం 3 పూట్ల భోజనం చేస్తున్నావే, ఈ శరీరాన్ని క్షేమకరం ఉంచేదేది? ఆత్మ. ఇప్పుడు ఆత్మ కోసం మనం ఏం చేయాలి? 3 పూట్ల ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధంగా బలంగాను ఉంటావు. నువ్వు అన్ని సంపాదించుకుంటున్నావు, నీ ఆత్మను నువ్వు బలపరచుకోవట్లే, ప్రార్థన చేస్తున్నావు. అసలు నీ స్థాయి పెరుగుతుందా?
లేదా ధనం పెరగవచ్చు, ఈ లోక సంబంధమైన సంపదలు పెరగవచ్చు, లేదా సంబంధాలు పెరగవచ్చు. కానీ ఆత్మీయంగా ఎదగకపోతే ఒకరోజు పుట్టి కింద తెచ్చిపోతాం. ఇంత ఇంత సంపాదించుకొని ఎందుకు చనిపోయింది ఈవిడ, ఇంత సంపాదించుకొని ఎందుకు చనిపోయానంటే ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనా జీవితం ఉంటే నిన్ను ఎవరు కదిలించలేదు. ఎలాంటి డిస్టర్బ్లు నీలో హఠాత్తుగా వచ్చినప్పటికీ, నీ భార్య నిన్ను వదిలిపోయినా, నీ భర్త నిన్ను వదిలిపోయినా, నీ పిల్లలు నీకు దూరం అయిపోయినా, నీ ఆస్తి ఎవరో దోసుకున్నా, నో నేను చనిపోను. దేవుడి సెలవులేంది జరగలేదు. ఏమన్నాడు ఏబో? చెప్పాలి. ఏబో ఏమన్నాడు? ఒకేసారి 10 మంది పిల్లలు చనిపోయినారు, 7,000 గొర్రెలు చనిపోయినాయి, 3,000 ఒంట్లు చనిపోయినాయి, 500 జతల ఎడ్లు చనిపోయినాయి, బహు ఆడగాడిదలు చనిపోయినాయి, పని వాళ్ళందరూ చనిపోయినారు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయిన. యెహోవా నామమునకు ఎవరిచ్చింది? భార్యని ఎవరిచ్చింది? దేవుడే. భర్తనిచ్చింది ఎవరు? దేవుడే. పిల్లనిచ్చింది దేవుడే. ఆస్తినిచ్చింది దేవుడే. దేవుడిచ్చాడు, తీసుకున్నాడు. ఆయన సెలవులేదే జరగలేదు. అది అని ప్రార్థనా జీవితం ఉంటే నువ్వు గట్టిగా ఉంటావు, నిన్ను చంపుకో. అర్థమైందా? కనుక దానియేలు ఎలాంటి మంచి లక్షణం కలిగి ఉన్నాడు? 5వదిగా క్రమమైన ప్రార్థన జీవితం. ఈ రోజు నుంచి ఆయన చెయ్యి. తింటావు 3 పూటలు, శరీరం పెంచుతావు, రోగాలు ఎక్కువ తినాలి బ్రతకడానికి. అవునా కదా? ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి అంటే దేవుని రాకడ కోసం, దేవుని రాజ్యం కోసం బ్రతకాలి మనం. అప్పుడు దేవుడు కాపాడుతాడు. ప్రార్థన జీవితం ఉందా? ప్రార్థన జీవితం. ఆఫీసులో పని చేస్తున్నావు, మధ్యాహ్నం వేళ సమయం లేదు, కూర్చొనైనా ప్రభువా ఇదిగోనైనా ఈ 2వ పర్యాయం ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో ఇంట్లో చేసుకున్నాను, ఇదిగో ప్రభా అని ఎవరికి కనపడకుండా మనసులోనే కళ్ళు తెరుచుకొని, సమయం అందరూ చూస్తూనే ఉంటారు, మనకు వీలు లేదు, మనసులోనే ప్రార్థన చేసుకో. లేదా సమయం దొరికిందా, వీలు దొరికిందా, కొంచెం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. హల్లెలూయా. సాయంత్రం ప్రార్థన చేయి, నైట్ ప్రార్థన చేయి. నీ జీవితాన్ని ఏది కదిలించేది? ప్రార్థన చేసే వ్యక్తిని ఏ సమస్య, ఏ దయ్యమో, ఏ రోగమో, ఏ బాధ, ఏ అవమానం కదిలించలేదు. కదిలించిందా? కనుక ఎన్ని లక్షణాలు? 5 మంచి లక్షణాలు. హల్లెలూయా. సమయమైంది. ఈ ప్రకారం మన స్థాయిని పెంచుకోవడానికి దానియేలు లాంటి గుణగణాలు మనకు కలిగి. చూడండి, నెబుకద్నెజరు రాజు తన పేరు కూడా మార్చేశాడు. ఎందుకంటే తన దేశంలో ఉన్న గుణగణాలు ఈయనలో ఉండనీయకుండా, ఆ మనస్తత్వం ఇలా ఉండనీయకుండా పేరును కూడా మార్చేశారు. అంత మాత్రం కాదు, ఈ దేశంలో తినే ఆహార పానీయాలను గుర్తు చేసుకోకుండా రాజు తినే భోజనం, రాజు తాగే పానీయాన్ని పెట్టి టోటల్గా ఏం చేయాలనుకున్నాడు? బబులోని దేశానికి సంబంధించిన మనిషిగా మార్చాలనుకున్నాడు. కానీ ఆ దేశంలో నుండి ఎలా ఉన్నాడు? ప్రత్యేకంగా తామర పుష్పం బురదలోనే పడుతుంది. ఎక్కడ పడుతుందండి? బురదలోనే పడుతుంది. బురద అంతకుండా ఫ్రెష్గా, నీట్గా ఉంటుంది. హల్లెలూయా. తెలుసు మీకు? అవునా కదా? సముద్రపు చేప సముద్రంలో పడుతుంది. సముద్రపు చేప, సముద్రం అంతా నీరు, సముద్రపు నీరంతా ఉప్పే. చేప మాత్రం ఉప్పు ఉంటుందా? పచ్చి చేప ఉప్పు ఉంటుందా? ఇప్పుడు దీన్ని చూసారా? ఉండదు. అంటే మన జీవితము సావకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించి మనల్ని జీవింప చేశాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యంలో చెప్పబడతా ఉంది. క్రీస్తుతో కూడా మీరు బ్రతికించబడ్డవారు. హల్లెలూయా. మనం ఎప్పుడు ఈ లోకం అనే పాపంలో పడతామో, ఈ లోక పాపం అంతా మనల్ని అంటుకుంటుంది, మనం కూడా ఉప్పులాగా మారిపోతాం. ఈ లోకం అనే సముద్రంలో యేసుక్రీస్తు ప్రభు నిన్ను పరిశుద్ధపరిచాడు. తన రక్తంతో పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. తామర పుష్పం ఎలా ఉంటుందో ఇంకో మాట చెప్పనా? సింహము ఎంత ఆకలైనా సరే గడ్డి తిందో, ఎన్ని రోజులైనా సరే ఆకలైనా సరే దానికి దానికి చచ్చిపోయింది తిందో. ఇంకో మాట చెప్పనా? గడ్డి తిందో, ఎన్ని రోజులైనా పస్తుంది, ఫ్రెష్ మాంసమే తింటుంది. అలాగే మనం కూడా ఆకలైన, దాహమైన, కష్టమైన పవిత్రతను కాపాడుకోవాలి. అందుకే కొండ మీద ప్రసంగంలో యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పిలు గలవారు ధనులు, వారు తృప్తి పరచబడతారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5-6 వచనాల్లో ఆయన చెప్తా ఉన్నాడు. నీతి కోసం మనం ఆకలి దప్పి కలిగి ఉంటే ఒకరోజు దేవుడు మనల్ని
తృప్తిపరుస్తాడంట. ఆ ప్రకారం అన్నాడు. దేవుడి స్తోత్రం. చాలైనా ఈగలు చూడండి, బ్లాక్ ఈగలు ఉంటాయి కదా, ఆ ఈగలు అన్నింటి మీద వాళ్తాయి. కానీ తేనెటీగ చెప్పాలి, తేనె మీద వాగుతుంది, మకరందం మీద వాగుతుంది. పుష్పాల్లో ఉన్న ఫ్లవర్స్ లో ఉన్న ఆ మకరందం మీద వాలి జుర్రుకొని అనేకులకు తేనెనిస్తుంది. హల్లెలూయా. అలాగే నీవు నేను వాక్యమనే తేనె మీద వాలి దీన్ని తీసుకొని అనేకులకి పంచేవారుగా, అనేక జీవితాలను తీయదనంగా మార్చేవారు మనమాట. నీ పవిత్రత లేని జీవితాన్ని బట్టి, నీ నీతి కలిగి లేని జీవితాన్ని బట్టి ఇంట్లో సమస్యలు వస్తున్నాయా? అందరూ చెడిపోతున్నారా? జాగ్రత్త. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా నీ స్థాయిని మార్చుకోవాలంటే దానియేలు వలె 5 మంచి లక్షణాలు కలిగి ఉంది. ఇంకా 5 ఉన్నాయి మంచి లక్షణాలు. ప్రభు నన్ను దీవించలా, నేను ఇంకా పైకి రాలేకపోతుండా, నా జీతం ఇంకా పెరగల, అర్థమైందా, నా అప్పులు ఇంకా తీరలా, నా సమస్యలు ఇంకా పోలేదంటే పోవు. ఎప్పుడు పోతాయి? దానియేలు వలె మనల్ని మనం అపవిత్రపరచుకోకుండా ఉన్నప్పుడు. నెంబర్ 2, ఇతర సొమ్ములు ఆశించకుండా ఉన్నప్పుడు. నెంబర్ 3, దేవుడి మీద ఏ సమస్య వచ్చినా ఆధారపడినప్పుడు. నెంబర్ 4, క్రమమైన ప్రార్థనా జీవితం కలిగినప్పుడు. నెంబర్ 5, దేవుడు మనకి చేసే మేలుని బట్టి లేదా బయలుపరిచిన విషయాలను బట్టి స్తుతించే వారంగా ఉంటే నీ స్థాయి మారుతుంది, నువ్వు హెచ్చించబడతావు, దీవించబడతావు. ఆ రీతిగా ఉండాలని దేవుడు నీతో మాట్లాడినాడు. నిద్రపోయినా లేచిన, నిద్ర మేలుకున్న దానియేలు వలె నేను ఉండాలనే తపన నీకుంటే 5 లక్షణాలు కలిగి ఉంటావు, నీ స్థితి స్థాయి మారుతుంది. దేవుడిని దీవించును గాక. ఆమేన్. కళ్ళు ఉంచుదాం, కళ్ళు మొద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలయ్యా. 2 చేతుల పైకి ఎత్తాం. తండ్రి, నా ఉన్న ఊర్లో నేను ఫలించలేకపోయానయ్యా. దానియేలు గారైతే ఒక బానిసగా పరాయి దేశానికి కొనుపోబడినప్పటికీ ఆ పరాయి దేశంలో ఈ మంచి లక్షణాలు కలిగిన ఆయన ఒక గొప్ప ప్రధాన అయినట్లుగా మేము చూస్తున్నాం. నేనున్న ఊర్లో, నేను పుట్టిన ఊర్లో నేను స్థాయికి మారలేకపోతున్నా, నా స్థాయి మారలేదు, నేను వర్దెలలేకపోతున్నా. కారణం ఏంటో నాకు బయలుపరిచా. దానియేలు గారు లాంటి మంచి లక్షణాలు నాలో లేవేమో ప్రభా. ఈ రోజు నుంచి అలాంటి లక్షణాలు నేను కలిగి నా జీవితాన్ని ఉన్నతమైన జీవితంగా మార్చుకోవడానికి నాతోనే మాట్లాడేవు ప్రభా. ఈ రోజు నుంచి సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధం ఉండడానికి నేను నిన్ను కాపాడుకుంటానయ్యా. పొరుగువాని సొమ్ము ఆశించనయ్యా. ప్రతి విషయంలో ఆపదల్లో, కష్టాల్లో నీ మీద ఆధారపడతానయ్యా. నువ్వు బయలుపరిచిన విషయాలను బట్టి, చేసిన మేలుని బట్టి స్తుతిస్తానయ్యా. ప్రభా, నీ కొరకే జీవిస్తానయ్యా అని దేవా, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరూ ఆత్మీయ స్థితిని, భౌతికమైన స్థితిని నువ్వు బలపరుచున్నాయి అని చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నీకు వందనాలయ్యా. విన్న వాక్యం అంతా చేరి వచ్చిన నీ ప్రియబిడ్డల మా అందరూ హృదయాల్లో నీరు కట్టండి, ఫలింపచేయండి. దానియేలు లాంటి కృపా సమృద్ధి ఆత్మీయంగా, భౌతికంగా మేము పొందుకుంటూ సంఘానికి, సమాజానికి దీవెనకరమైన బిడ్డలుగా మా జీవితాన్ని వర్ధిల్లింపచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.